గిరిప్రదక్షిణం కుర్యాత్ శివభక్తయా వివేకితః సర్వపాప వినర్ముఖత శివలోకే మహీయతే. ఎవరైతే భక్తితో ఈ అరుణాచలం కొండ చుట్టూ తిరుగుతారో వారు పాపాలన్నిటి నుంచి విముక్తి పొందుతారని ఆ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం స్కంద పురాణంలో లిఖించబడి ఉంది. ఏకం అపి పదం దత్వ ప్రదక్షిణం మహీషుతః జన్మకోటి సమం పుణ్యం తతో ముక్తి నా సంశయః. దీని అర్థం ఏమిటంటే, ఎవరైనా ఇక్కడ ఒక్క అడుగు వేసినా కూడా వాళ్ళకి కోటి జన్మల యొక్క పుణ్యం మరియు వాటి నుంచి విముక్తి లభిస్తుంది అని, ఎటువంటి అపనమ్మకం లేకోకుండా అని రాసి ఉంది. ఈ వీడియోలో మనం అరుణాచలం పర్వతం మరియు తిరువన్నామలై హిల్ గురించి తెలుసుకుందాం. అరుణాచలం హిల్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా స్కంద పురాణం గురించి తెలుసుకోవాలి. ఇండియన్ మైథాలజీ ప్రకారం టోటల్గా 18 పురాణాలు ఉన్నాయి. వాటినే అష్టాదశ మహాపురాణాలు అంటారు. ఆ అష్టాదశ మహాపురాణాల్లో స్కంద పురాణం కూడా ఒకటి. స్కంద పురాణంలో శివుని కుమారుడైన కార్తికేయ గురించి లిఖించబడి ఉంది. తమిళనాడులో సన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎండవేడికి గిరి ప్రదక్షిణ చాలామంది నైట్ టైమే చేస్తారు. అరుణాచలం హిల్ హిస్టరీ గురించి తెలుసుకుందామని నేను నా ఫ్రెండ్స్ అయిన సునీల్ మరియు రంజిత్తో ఇక్కడికి చేరుకున్నాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ రాజగోపురంని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. చుట్టూ కనబడుతున్న సైన్ బోర్డ్స్ మొత్తం చాలా ఉంటాయి. అవి మొత్తం 14 కిలోమీటర్స్లో మనం ఎక్కడున్నామని చూపిస్తుంది. అరుణాచలంలో అడుగు అడుగుకి ఒక గుడి ఉంది. ప్రతి గుడికి ఒక చరిత్ర ఉంది. ఎందరో ఋషులు, మహారుషులు, సిద్ధులు ఇక్కడ ఉన్నారంట. గిరి ప్రదక్షిణ సమయంలో ప్రతి గుడి దగ్గర ఆగి వెళ్ళాలంటే భక్తులకి సాధ్యం కాదు. కాబట్టి మెయిన్గా అష్టదిక్పాలకులు నిర్మించిన లింగాల దగ్గర మాత్రమే చాలామంది ఆగి పూజ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పాలకులు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు. శాస్త్రం ప్రకారం టోటల్గా 8 దిక్కులు ఉంటాయి, అంటే 8 డైరెక్షన్స్ ఉంటాయి. అవేమో మీ అందరికీ తెలిసే ఉంటాయి. వాటిని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అంటారు. ఈ కార్నర్స్ని నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ అని కూడా అంటారు. వాటిని ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం అని కూడా అంటారు. డైరెక్షన్స్కి, కార్నర్స్కి ప్రతి ఒక్కదానికి అష్టదిక్పాలకులు ఉన్నారు. అష్టదిక్పాలకులు అంటే ఆ యొక్క దిక్కుని పాలించే వాళ్ళు అని అర్థం. హిందూ పురాణాల ప్రకారం ఆ అష్టదిక్పాలకులే స్వయంగా వచ్చి తమ తమ లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించారని లిఖించబడి ఉంది. ఆ లింగాల పేర్లు ఏమంటే అగ్నిలింగం, వాయులింగం, ఇంద్రలింగం, చంద్రలింగం, సూర్యలింగం, నైరుతిలింగం, ఈశాన్యలింగం, యమలింగం, కుబేరలింగం, వరుణలింగం. వీటినే గిరి ప్రదక్షిణలో ముఖ్యంగా భక్తులు చూస్తూ వెళ్తూ ఉంటారు. నేను ఇండియన్ హిందూ మైథాలజీ ప్రకారం పురాణాల్లో ఏదైతే లిఖించబడిందో దాన్ని మాత్రమే చెప్తున్నాను. ఇది ఒక ట్రావెల్ హిస్టరీ స్టోరీ. ఇది నా నమ్మకం మరియు నా భక్తితో ఎలాంటి సంబంధం లేదు. ఏమన్నా తప్పులు ఉంటే ఒరిజినల్ సోర్స్ని చదవండి. స్కంద పురాణం హిందూ పురాణాల్లోనే చాలా లెంతియెస్ట్ మరియు లార్జెస్ట్గా చెప్పబడే పురాణం. దీనిలో చాలా ఇండియన్ జాగ్రఫీ, సేక్రెడ్ సైట్స్ మరియు శివుని గురించి మరియు శివుని కుమారుడైన కార్తికేయ గురించి లిఖించబడి ఉంది. స్కంద పురాణంలో మొత్తం 81,000 వర్సెస్ ఉన్నాయి, అంటే శ్లోకాలు ఉన్నాయి. అరుణాచలం హిల్ ఎలా ఫామ్ అయిందో దాని హిస్టరీ మొత్తం స్కంద పురాణంలో ఉంది.
అరుణాచలం ఒక మామూలు కొండ కాదని, అది శివుని తేజోలింగం అని లిఖించబడింది స్కంద పురాణంలో. హిందూ మైథాలజీ ప్రకారం బ్రహ్మకి మరియు విష్ణువుకి మధ్యలో గొడవ జరిగిందంట. ఆ సమయంలో శివుడు ఒక ఎండ్లెస్ కాలమ్ ఆఫ్ ఫైర్, అదే తేజోలింగంగా మారి భూమిపైన అరుణాచలం హిల్ రూపంలో వెలిచారంట. అలా అగ్నిలింగంగా మారి విష్ణువుని మరియు బ్రహ్మని ఆది మరియు అంతం వెతుక్కొని రమ్మన్నారంట. అలా బ్రహ్మ హంస పైన అంటే స్వాన్ పైన ఫ్లై చేస్తూ పైకి వెళ్ళారంట. విష్ణువు వరాహ రూపంలో అంటే బోర్ రూపంలో భూమిని తవ్వుకుంటూ భూమి లోపలికి వెళ్ళారంట ఆది అంతం కనుక్కోనేకి. ఆ సమయంలో శివుని రూపమైన ఈ తేజోలింగం అంటే హిల్ ఆఫ్ ఫైరే ఈ అరుణాచల హిల్. తిరువన్నామలై అంటే సేక్రెడ్ ఇన్యాక్సెసిబుల్ హిల్ అనే అర్థం. ఇది ఇప్పుడు తమిళనాడులో ఉంది. అరుణాచలస్య సమీపే యస్య స్థాపనం భవేత్ తస్య మోక్షం చ నిశ్చితం పవిత్రం పుణ్యమేవ చ. ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి మోక్షం, పుణ్యం మరియు స్పిరిచువల్ పవర్ వస్తుందని అర్థం. హిందూ మైథాలజీ ప్రకారం జన్మ, పునర్జన్మ అన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఒక ఆత్మ కొన్ని వందల జన్మలెత్తితే కానీ, పాపపుణ్య కర్మలు చేస్తే కానీ వాళ్ళు దేవుని దగ్గరికి మోక్షం పొందలేరు. హిందూ మైథాలజీ ప్రకారం కర్మ సిద్ధాంతం గురించి చాలా లిఖించబడింది. ప్రతి మనిషి చేసే పాపం తప్పక వెంటాడుతుంది అని. అలాంటి పాపాలని కూడా ఇక్కడికి వస్తే వేసిన ఫస్ట్ 3 అడుగుల్లోనే మొత్తం పాపాలు హరించుకుపోతాయని లిఖించబడి ఉంది ఇక్కడ పురాణాల్లో. పురాణాల ప్రకారం శివుని ఆజ్ఞ లేనిదే ఈ ఊర్లోకి కాలు కూడా పెట్టలేరంట. ఈ హిల్ గురించి పేరు కూడా తెలుసుకోలేరంట. కానీ ఎవరైనా దీని గురించి తెలుసుకున్నారు అంటే అది ఆ శివుడే మిమ్మల్ని ఈ ప్లేస్కి రమ్మని చెప్పినట్లు అని అర్థం అంట. నరకంలో చిత్రగుప్తుడు అరుణాచలంకి ముందు, అరుణాచలం తర్వాత అని లిఖిస్తాడంట. ఇంకా ఇక్కడ మహా ఋషులు చాలామంది తమ తపశ్శక్తిని పెంపొందించుకున్నారు. గిరి ప్రదక్షిణలో అడుగడుగున వేలాది ఆశ్రమాలు కనబడతాయి. అందులో ముఖ్యమైన ఆశ్రమం రమణ మహర్షి ఆశ్రమం లేదా స్కందాశ్రమం. ఇక్కడ ఉన్న పర్వతం మనసును శుద్ధి చేసి ఆత్మను దివ్య అనుగ్రహానికి తీసుకెళ్తుందని లిఖించబడి ఉంది స్కంద పురాణంలో. చాలామంది భక్తులు కార్తీక మాసంలో పున్నమిలో ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 14 కిలోమీటర్ల పొడవునా ఉన్న ఈ పాదయాత్రని గిరివలము అంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసే సమయంలో మనసు ప్రశాంతత పొంది ఆత్మజ్ఞానం వస్తుందని లిఖించబడి ఉందంట. స్కంద పురాణంతో పాటు మిగతా 18 పురాణాల్లో కూడా చాలా లిఖించబడి ఉంది. పురాణాల పేర్ల గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలోనే. మొదటగా విష్ణు పురాణ అంటే విష్ణువు యొక్క దశావతారాల గురించి లిఖించబడి ఉంది. శివ పురాణ అంటే శివుని యొక్క ఫామ్స్ గురించి లిఖించబడి ఉంది. భాగవత పురాణాల్లో శ్రీకృష్ణుని గురించి లిఖించబడింది. బ్రహ్మ పురాణాల్లో బ్రహ్మ గురించి, క్రియేషన్ గురించి లిఖించబడి ఉంది. పద్మ పురాణ, మార్కండేయ పురాణ, అగ్ని పురాణ, భవిష్య పురాణ, బ్రహ్మ వైవర్త పురాణ, లింగ పురాణ, కూర్మ పురాణ అంటే టాటాయిస్, మత్స్య పురాణ అంటే ఫిష్, గరుడ పురాణ మరియు నారద పురాణ, స్కంద పురాణ, వామన పురాణ, వాయు పురాణ అంటే విండ్, వరాహ పురాణ అంటే బోర్ గురించి లిఖించబడ్డ ఈ మహాపురాణాల్లో. ప్రదక్షిణలో 14 కిలోమీటర్లు నడవడం అంత ఈజీ ఏం కాదు. చాలామంది భక్తులు
చెప్పులు లేకోకుండా నడుస్తూ ఉన్నారు. అరుణాచలంలో మిగతా లింగాలతో పాటు యమలింగం కూడా ఉంది. యముడు అంటే గాడ్ ఆఫ్ డెత్. ఇక్కడ డివోటీస్ చెప్పే ప్రకారం ఇక్కడ గాన మెడిటేషన్ చేస్తే ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యే కాకుండా బోన్ పెయిన్స్, ఆర్థరైటిస్, బోన్ డిస్కంఫర్ట్స్ ఇవన్నీ తొలగిపోతాయంట. హిందూ పురాణాల ప్రకారం ఈ అరుణాచలగిరి ప్రదక్షిణ ఫలితాలు రోజును బట్టి కూడా ఉంటాయంట. ఆదివారం అంటే సండే అయితే శివలోక ప్రాప్తి, సోమవారం మండే అయితే పూర్ణ ఆరోగ్యం అంటే 100% హెల్త్ అని, అంటే మంగళవారం అయితే రుణము విముక్తి అంటే డెప్ట్ ఫ్రీ అంటే అప్పుల నుంచి విముక్తి పొందుతారని, వారం వెన్స్డే అయితే సరస్వతి ప్రసన్నత అంటే చదువు బాగా వస్తుందని, గురువారం థర్స్డే వెళ్తే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయని, అదే గురుత్వం వస్తుందని, శుక్రవారం ఫ్రైడే వెళ్తే లక్ష్మీ కటాక్షం అంటే ధనం బాగా లభిస్తుందని, శనివారం సాటర్డే వెళ్తే గ్రహపీడ విముక్తి అంటే ప్లానెట్స్ నుంచి వచ్చే బాధలు తగ్గుతాయని, అంటే శని, రాహు, బుధ, కేతు ఇలా చాలా ప్లానెట్స్ ఉన్నాయి కదా, వాటి ఎఫెక్ట్స్ తగ్గుతాయని స్కంద పురాణంలో ఇవన్నీ లిఖించబడి ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా భక్తితో ఉన్నారు. నేను గమనించింది ఏమంటే ప్రతి ఒక్కరికి చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ పోగొట్టుకోనేకి చాలామంది ఇక్కడ నమ్మకంతో ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అన్నిట్లో నన్ను ఆశ్చర్యపరిచింది ఏమంటే ఒక అతనికి 2 కాళ్ళు వంకరగా ఉన్నాయి, అయినా అతను కూడా చాలా ఈజీగా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు గిరి ప్రదక్షిణ అంటే అడవుల్లో ఉండేది కొండ చుట్టూ, కానీ ఇప్పుడు ఫుల్ తార్ రోడ్డు పైన నడవాల్సి వస్తుంది. ఈ వీడియోలో కనబట్టినట్లు ఆల్మోస్ట్ ఈ గిరి ప్రదక్షిణలో దగ్గరకు వచ్చేసాము. బస్ స్టాండ్ దాటిన తర్వాత మీకు రాజగోపురం కనబడుతుంది. దారి పొడవునా కొన్ని వందల మంది సన్యాసులు ఇక్కడ నివసిస్తున్నారు, మరియు లక్షలాది మంది పొట్టకూటి కోసం వాళ్ళ బిజినెస్లు కూడా చేసుకుంటూ ఉన్నారు. అడుగు అడుగున షాపులు ఉంటాయి. ఈ వీడియో స్టార్టింగ్లో మనం చూసినట్లుగా గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామో తిరిగి అక్కడికే చేరుకోవాలి. రాజగోపురం దగ్గరికి రీచ్ అయితే గిరి ప్రదక్షిణ ముగిసిందని అర్థం. 14 కిలోమీటర్స్ వాక్ చేసిన తర్వాత ఎండ్ పాయింట్ టైంలో వావ్ అనిపిస్తుంది, నిజంగా కంటిన్యూస్గా 14 కిలోమీటర్స్ ఈజీగా నడిచామా అని. సునీల్ మరియు రంజిత్ సునాయాసంగా ఈ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు. వాళ్ళు దారి పొడుగున లింగాల్ని దర్శిస్తూ పూజలు చేసుకుంటూ వచ్చారు. చాలామంది వృద్ధులు ఆటోలో కూడా తిరుగుతూ ఉన్నారు. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ట్రాలీలో తోసుకుంటూ కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ చాలామంది ట్రాలీస్ రెంట్కి కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఉన్న రాజగోపురంకి చాలా టెంపుల్ హిస్టరీ ఉంది, అవన్నీ వేరే యూట్యూబ్ దానిలో చూడండి. ఇక్కడ కిలి గోపురం అంటే ప్యారెట్ గోపురం అని ఫేమస్ స్టోరీ కూడా ఉంది. ఈ ప్యారెట్ స్టోరీ అరుణగిరినాథర్ అన్న ఒక ఋషి యొక్క స్టోరీ. ఈ టెంపుల్ దగ్గర మీరే చూడండి జనాలు ఎలా వెళ్తూ ఉన్నారు. టోటల్ 14 కిలోమీటర్స్ ప్లస్ ఎక్స్ట్రా డిస్టెన్స్ నడిస్తే ఈ గిరి ప్రదక్షిణ ఎండ్ అవుతుంది. చాలామంది కాలినడకనే వస్తూ ఉన్నారు, కొంతమంది సాక్స్ వేసుకొని నడుస్తూ ఉన్నారు. ఈ రాజగోపురం ఆర్కిటెక్చర్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ఉంది. కెమెరా ఫుల్ లెంత్లో ఫోటో తీసేకే కాలేదు, లాంగ్ డిస్టెన్స్లో తప్పించి. గుడి లోపల కూడా చాలా అందమైన ఆర్కిటెక్చర్ ఉంది. సునీల్ రంజిత్ది గిరి ప్రదక్షిణ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మేము బుక్ చేసుకున్న హోటల్కి ఆటోలో రిటర్న్ బయలుదేరేసాము. తిరువన్నామలై సిటీ బాగా డెవలప్ అవుతోంది.
చాలా కన్స్ట్రక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, కానీ ఇంకా చాలా డెవలప్ చేసేది ఉంది. Hope you like my video. As part of my travel stories, I have recorded this thing. If there are any mistakes, please understand. The video recording and content has nothing to do with my beliefs and my religion. Hope you like my video. Please subscribe to my channel. Thanks for your time. Bye.